హలో ఎవ్రీవన్, సింపుల్గా బర్త్డే డెకరేషన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కువ ఖర్చు లేకుండా సింపుల్గా నేను 133 రూపీస్లోని మీషోలో తీసుకున్న ప్రోడక్ట్తో బర్త్డే డెకరేషన్ అయితే ఇలా చేశానన్నమాట. నేను ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను. 133 రూపీస్ పడిందనమాట. దీంట్లో ఏమేమి వచ్చాయో మీకు చూపిస్తాను. నేను ఆల్రెడీ ఈ పార్సల్ ఓపెన్ చేశాను అనమాట. మళ్ళీ బర్త్డేకి ఇది కరెక్ట్గా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోవడానికి అయితే ఓపెన్ చేసేసాను. పైన మీకు కనిపిస్తుంది కదా, నేను పెట్టింది అయితే ఇవన్నమాట. అక్కడ మీషోలో అయితే రోజ్ గోల్డ్ కలర్ బెలూన్స్ అని అయితే చూపించారు, కానీ నాకు ఆరెంజ్ కలర్ బెలూన్స్ అయితే వచ్చాయి. 15 అవి 15 వైట్ అయినా అయితే చెప్పారనమాట. కానీ నాకు ఆరెంజ్వి 18 వచ్చాయి, వైట్ అయితే 15 వచ్చాయి అనమాట. అలాగే 2 గ్లిటర్ బెలూన్స్ కూడా వచ్చాయన్నమాట. బెలూన్స్లో హెయిర్ ఫిల్ చేయడానికి ఒక స్టాల్ అంటే చిన్న పైప్ కూడా ఇచ్చారనమాట. అలాగే మనం చేసిన డెకరేషన్ ఇంకొంచెం గ్రాండ్గా ఉండడానికి లైట్ కూడా ఇచ్చారు. ఆ లైట్ బర్త్డేస్కే కాకుండా ఇంకే ఏ డెకరేషన్కైనా కూడా చాలా బాగా ఉపయోగపడిద్ది. హ్యాపీ బర్త్డే లెటర్స్ కూడా ఇచ్చారు. దానికి తగిలించుకోవడానికి ఒక పింక్ కలర్ది కనిపిస్తుంది కదా, అది వాటికి తగిలించుకోవడానికి అయితే ఇచ్చారనమాట. డబుల్ టేప్ కూడా వచ్చింది. బెలూన్ ఆర్చ్ టేప్ అని చెప్పారు, కానీ అదైతే రాలేదు నాకు. ఇంకా రిటర్న్ పెట్టుకునే టైం లేదని చెప్పేసి నేనైతే ఉన్న వాటితోనే సెట్ పెట్టుకున్నాను. కనిపిస్తున్నవి అయితే ఫాయిల్ బెలూన్స్ అనమాట. 2 హార్ట్ షేప్లో 2 స్టార్ షేప్లో అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా. ఇంకా లాస్ట్ అయితే నెట్ కర్టన్ వచ్చిందనమాట. ఇది 5 ఫీట్ అని చూపించారు, కానీ ఇది ఒక చున్నీ లాగే ఉంది. అస్సలు బాగాలేదనమాట. కర్టన్ లాగా అస్సలు సరిపోదు. ఇంకా నా దగ్గర ఉన్న ఎయిర్ పంప్తో అయితే బెలూన్స్లో అన్నిట్లో హెయిర్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఇలా షేప్ అవుట్ కాకుండా బెలూన్స్ రౌండ్గా వచ్చేటట్టు అయితే చేసుకోండి. చూడడానికి చాలా బాగుండిద్ది అనమాట లుక్ వైజ్. గ్లిటర్ బెలూన్స్ అని వాళ్ళు అసలు చూపించలేదు, కానీ నాకైతే గ్లిటర్ బెలూన్స్ పంపించారు. ఇవైతే చాలా బాగున్నాయి. ఫస్ట్ బెలూన్స్ అన్నీ హెయిర్ ఫిల్ చేసుకోవాలి. ఇక్కడ బెలూన్స్ హెయిర్ ఫిల్ చేసుకోవడమే పెద్ద టాస్క్ అనమాట. వాటిని టైట్గా ముడి వేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇక్కడ ఫాయిల్ అయితే బెలూన్స్ వాళ్ళు పైప్ ఇచ్చారు కదా, దాంతో అయితే హెయిర్ ఫిల్ చేసుకున్నాను అనమాట. హెయిర్ ఫిల్ చేశాక ఆ పైప్ తీసేసి ఇక్కడ పింక్ కలర్ది కనిపిస్తుంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే హెయిర్ బయటికి పోకుండా ఉన్నిద్ది అనమాట. హెయిర్ ఫిల్ చేసుకున్నాక ఫాయిల్ బెలూన్స్ చూసారు కదా ఎంత చిన్నగా కనిపించాయో. ఇంకా అన్ని బెలూన్స్ కూడా హెయిర్ ఫిల్ చేసుకొని పక్కనైతే పెట్టేశాను. మీషోలో వచ్చిన బెలూన్స్ కొన్ని డ్యామేజ్ వచ్చాయి, కొన్ని అయితే హెయిర్ ఎక్కువ ఫిల్ చేయడం వల్ల పగిలిపోయాయి. ఇంకా అవి సరిపోవేమో అని చెప్పి నేను బయట నుంచి అయితే ఈ ప్యాకెట్ అయితే తీసుకొచ్చాను. ఇది 30 రూపీస్ పడింది అనమాట. దీంట్లో 12 బెలూన్స్ అయితే ఉన్నాయి. 2 బెలూన్స్ అయితే డ్యామేజ్ వచ్చాయి, 10 బెలూన్సే ఉన్నాయి. వీటిని కూడా హెయిర్ ఫిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. బర్త్డే లెటర్స్ని అయితే వాళ్ళు ఇచ్చిన పింక్ కలర్ థ్రెడ్లో అయితే ఎక్కిస్తున్నాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ లెటర్ కాకుండా ఎండ్ లెటర్ అయితే పెట్టేసుకోవాలన్నమాట. వాళ్ళు ఆల్రెడీ హోల్ ఇచ్చారు, ఆ హోల్ కొంచెం పీల్ చేస్తే వచ్చేసిద్ది. దాంట్లో అయితే ఎక్కిచ్చేసి ఇలా అయితే కట్టేశాను అనమాట. మొత్తం ఒకే లైన్లో కాకుండా 2 లైన్స్లో ఇలా కట్టుకోండి, చూడడానికి చాలా బాగునిద్ది. ఇంకా నెక్స్ట్ బెలూన్స్ని ఫ్లవర్ షేప్లో చేసుకుందామని అయితే ఇలా చుట్టేస్తున్నాను. 2 బెలూన్స్ని తీసుకొని ఇలా టైట్గా ముడేసుకోండి. అలాగే ఇంకా 2 బెలూన్స్ని తీసుకొని ముడి వేసుకొని 4 బెలూన్స్ని ఇలా పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టయితే తిప్పేసుకోండి. సో ఇంకా మనకు కదలకుండా అయితే ఫ్లవర్ షేప్ బెలూన్ అయితే వచ్చిద్ది. మనం తీసుకున్న బెలూన్కి ఆపోజిట్ కలర్లో ఇంకొక బెలూన్ అయితే తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ బెలూన్ ముడి వేసిన దగ్గరనే ఇలా ఇంకొక బెలూన్కి చుట్టేసుకోండి. అప్పుడు అది ఊడిపోకుండా టైట్గా ఉన్నిద్ది అనమాట. మనం తీసుకున్న బెలూన్ని టైట్గా ఇంకొక బెలూన్ చుట్టూ చుట్టేసి వదిలేయండి. చూసారు కదా, ఫైనల్గా ఫ్లవర్ షేప్ బెలూన్ అయితే వచ్చేసింది. అన్ని బెలూన్స్ని ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను. మా ఇంట్లో ఇలా పెద్ద గేట్ ఉంది, దానికి కర్టన్ రాడ్ కూడా ఉంది. అక్కడైతే కర్టన్ తగిలియొచ్చు అని చెప్పేసి ఇక్కడైతే డెకరేషన్ చేద్దామని అయితే అనుకున్నాను. మీషోలో వచ్చిన కర్టన్ అంత పెద్ద గేట్కి సరిపోదని చెప్పి నా దగ్గర ఉన్న వైట్ కర్టన్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదైతే వైట్ అనమాట. ఇది కనిపిస్తున్నది అయితే యాష్ కలర్ అనమాట. ఒకటి నెట్ లాగా ఉంది, ఒకటి కాటన్ లాగా అయితే ఉంది. కర్టన్స్ రాడ్కి తగిలించడానికి రింగ్స్ లేవన్నమాట. బ్యాక్ సైడ్ ఒక చిన్న తాడులాగా వచ్చింది. రింగ్స్ ఉంటే చాలా ఈజీగా ఉండేది. ఇంకా రింగ్స్ లేవు కాబట్టి బ్యాక్ సైడ్ ఒక కర్టన్ తగిలించి ముందు ఇంకొక కర్టన్ టై చేయాలని చెప్పి నేను ఇలాగైతే వాటిని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట, ఒకదాని మీద ఒకటి పెట్టి. అందంగా ఉండే క్లాత్ వెనక్కి వెళ్ళేటట్టు నెట్ కర్టన్ ముందుకు వచ్చేటట్టు అయితే ఇలా స్టిచ్ చేసుకున్నాను, ఒక సూది దారం తీసుకొని. కుట్టు దూరంగా వేసుకోండి, విప్పుకోవడానికి చాలా ఈజీగా ఉన్నిద్ది అనమాట. మొత్తం కుట్టేసుకున్న తర్వాత కర్టన్ రాడ్కి అయితే కర్టన్స్ వేసేసాను.
కర్టన్స్ వేసాక రాడ్ని తీసుకొచ్చి గేట్కి అయితే తగిలిచ్చేసాను. మధ్యలో ఇలా కనిపించకుండా సేఫ్టీ పిన్ అయితే పెట్టేసుకున్నాను. సేఫ్టీ పిన్ ముందుకు కనిపించకుండా వెనక నుంచి అయితే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేశాను అనమాట. ఎక్కడైనా గ్యాప్ అనిపించిన ప్రతి దగ్గర కూడా పైనుంచి కింద వరకు అయితే నేను అన్ని సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేశాను. ఎక్కడా కూడా గ్యాప్ కనిపించకుండా అయితే పెట్టేశాను అనమాట. ముందు వేసుకున్న నెట్ కర్టెన్ అయితే ఇలా దగ్గరగా చేసుకొని ఒక తాడు తీసుకొని అయితే 2 సైడ్స్ కట్టేసుకున్నాను అనమాట. అలాగే టై చేసి పెట్టుకున్న హ్యాపీ బర్త్డే లెటర్స్ని అయితే మధ్యలోకి వచ్చేటట్టు అయితే ఇలా కట్టేసుకున్నాను. కట్టడానికి ఏమీ లేదు కాబట్టి కర్టన్స్ కాబట్టి దానికి కూడా ఒక సేఫ్టీ పిన్ తీసుకొని అయితే బ్యాక్ సైడ్ నుంచి కనిపించకుండా పెట్టేశాను. మధ్యలో పెట్టిన స్టార్ బెలూన్ ఇంట్లో ఉన్నింది, అందుకనే చెప్పి అక్కడ పెట్టేశాను. కర్టన్స్ తాడుతో కట్టాను కదా, అవి కనిపించకుండా ఉండాలని చెప్పి డబుల్ టేప్ వేసి మనకిచ్చిన ఫాయిల్ బెలూన్స్ అయితే ఇక్కడ పెట్టేశాను. నెక్స్ట్ చేసి పెట్టిన ఫ్లవర్ బెలూన్స్ని అయితే సేఫ్టీ పిన్ తీసుకొని మనం ముడి వేస్తాం కదా బెలూన్కి, ఆ ముడి వేసిన దగ్గర సేఫ్టీ పిన్ అయితే తీసుకొని కట్టనికి ఇలా అయితే పెట్టేశాను. బెలూన్ ఆర్చ్ టేప్ ఉంటే కనుక మనకు సేఫ్టీ పిన్తో పని ఉండదు, ఆర్చ్ టేప్కి ఈజీగా స్టిక్ చేసుకోవచ్చు అనమాట. సేఫ్టీ పిన్ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకు ఆల్మోస్ట్ 1 బెలూన్ అయితే పగిలిపోయింది. ఫ్లవర్ బెలూన్స్ మధ్యలోని కొంచెం స్పేస్ ఇచ్చి గ్లిటర్ బెలూన్స్ కూడా పెట్టాను. లుక్ వైజ్ చాలా బాగుంది. ఫైనల్గా లైట్స్ కూడా పెట్టేశాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చిన వారికి పిల్లలకి ఇలా సర్ప్రైజ్ ఇచ్చి చూడండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా తక్కువ ఖర్చుతోనే అనమాట. మీకు కావాలంటే కోడ్ నేను కామెంట్స్లో పెడతాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో ఇది కామెంట్ కూడా చేయండి. ఇది చేయడానికి నాకు ఆల్మోస్ట్ 4-5 అవర్స్ పట్టింది. చేశాక అయితే హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేను. చూడ్డానికి చాలా బాగుంది. మా పాప అయితే చాలా ఇంప్రెస్ అయింది.